ఆ రాత్రి వేల మంది కళ్ళు ఒకే దిశలో ఉన్నాయి. నగరం పైభాగంలో మైల్ వైడ్ అనామిక వస్తువులు కనిపించాయి. కాని నిజానికి ఆ వింత కాదు, అది ఒక కంపెనీ రూపొందించిన అత్యంత ఖరీదైన ప్రకటన. ఈ కథలో మనం చూసేది విశ్వం కాదు, మన మెదడును ఎలా మోసగించగలరో చూపించే ఒక వ్యూహం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక కంపెనీకి భయం ఎలా లాభాలను తెస్తుంది? ఆ రాత్రి నగరం అంతా కలవరపడింది. ప్రజలు ఆకాశాన్ని చూసి భయపడ్డారు. కాని అక్కడ ఏదీ లేదు. అది కేవలం ఒక డిజిటల్ మాయ. ఈ సంఘటన వేల మందిని ఒకేసారి మోసగించగలిగింది. ఇది కేవలం ఒక ప్రకటన కాదు, ఇది సామాజిక డేటా అపహరణ. భయాన్ని సృష్టించి దానిని డబ్బుగా మార్చే వ్యూహం ఇది. ఈ వీడియో చివరికి మీరు భవిష్యత్తులో వచ్చే ఏదైనా అసాధారణ సంఘటనను చూసినప్పుడు అది వాస్తవమా లేక ఒక మార్కెటింగ్ వ్యూహమా అని గుర్తించే సామర్థ్యాన్ని పొందుతారు. ఆ రాత్రి నగరం పైభాగంలో మైల్ వైడ్ వస్తువులు కనిపించాయి. వేల మంది నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూశారు. గాలిలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం. కాని ఆ భయం నిజం కాదు. ఇది ఒక కంపెనీ రూపొందించిన ఖరీదైన ప్రకటన మాత్రమే. వాస్తవానికి ప్రజలు చూసిన అద్భుతం కాదు, అది ఒక సామాజిక డేటా దోపిడీ. భయాన్ని ఉత్పత్తి చేసి దానిని లాభాల్లోకి మార్చడమే ఈ వ్యూహం. ఒకేసారి వేల మంది మెదడులు ఒకే దిశలో తిరగడం అనేది యాదృచ్ఛికం కాదు, అది ప్లాన్ చేయబడిన చలనం. ఈ సంఘటన మనకు భయం చూపించలేదు, మన అవగాహనను ఎలా మోసగించారో చూపించింది. ఇప్పుడు ఆ వింత వెనుక ఉన్న నిజమైన మోసాన్ని తెలుసుకుందాం. ఆ రాత్రి ట్విట్టర్ ఫీడ్ భయంతో దహించుకుపోయింది. ఒక్క క్షణంలో వేల మంది ప్రజలు వీధుల్లో పరుగులు తీశారు. భయం వ్యాపించింది. కేవలం 15 నిమిషాల్లో ప్రపంచ ఆర్థిక మార్కెట్లు 4% పతనమయ్యాయి. ఇది కేవలం ఒక భ్రమ కాదు, ఇది ఒక యాంత్రిక ప్రక్రియ. మన మెదడు అనుమానాన్ని తక్షణమే ఆపరేటింగ్ సిస్టమ్ లోకి మారుస్తుంది. ఒకసారి భయం వ్యాపించిన తర్వాత తార్కికత అనేది పనిచేయదు. ప్రజలు భయంతో కంపెనీల షేర్లను అమ్మేశారు. కాని నిజమేమిటి? ఆ వింత దృశ్యాలు విశ్వం నుండి రాలేదు. అవి ఒక డిజిటల్ కంపెనీ రూపొందించిన లక్షల డాలర్ల విలువైన ప్రకటన. ఇక్కడ జరిగినది సామాజిక డేటా అపహరణ. భయాన్ని ఉత్పత్తి చేసి దానిని లాభాల్లోకి మార్చడం ఎలా సాధ్యమైందో చూద్దాం. ఆ రాత్రి వేల మంది కళ్ళు ఒకే దిశలో ఉన్నాయి. నగరం పైభాగంలో మైల్ వైడ్ అనామిక వస్తువులు కనిపించాయి. కాని నిజానికి ఆ వింత కాదు, అది ఒక కంపెనీ రూపొందించిన అత్యంత ఖరీదైన ప్రకటన. ఈ కథలో మనం చూసేది విశ్వం కాదు, మన మెదడును ఎలా మోసగించగలరో చూపించే ఒక వ్యూహం. ఒకేసారి వేల మంది ఒకే దృశ్యాన్ని ఎలా చూశారు? గణాంకాల ప్రకారం ఇది సహజం కాదు. ఇది ఒక లక్ష్యం. ఆ కంపెనీ మన భయాన్ని ఉత్పత్తి చేసి దానిని లాభాల్లోకి మార్చింది. ప్రజలు చూసినది అద్భుతం కాదు, అది ఒక సామాజిక డేటా అపహరణ. ఈ వీడియో చివరికి మీరు భవిష్యత్తులో వచ్చే ఏదైనా అసాధారణ సంఘటనను చూసినప్పుడు అది వాస్తవమా లేక ఒక మార్కెటింగ్ వ్యూహమా అని గుర్తించే సామర్థ్యాన్ని పొందుతారు. ఇప్పుడు ఆ డేటా ఎక్కడి నుండి వచ్చిందో చూద్దాం. ఆ రాత్రి నగరం పైభాగంలో కనిపించినవి వింత కాదు. అవి ఒక డిజిటల్ ప్రకటన. ఒక రహస్య గదిలో మార్కెటింగ్ టీం టేబుల్ చుట్టూ కూర్చుంది. వారి ముందు ఉన్నది భయపెట్టే చిత్రాలు కాదు, ఖచ్చితమైన లాభాల గణాంకాలు. మైల్ వైడ్ యుఎఫ్ఓ అనేది కేవలం ఒక ట్రెండ్ కాదు, అది ఒక ఖచ్చితమైన వ్యూహం. సీఈఓ ఒక సెకను ఆగి స్క్రీన్ మీద ఉన్న వైరల్ రేట్ ను చూశారు. ప్రజలు భయపడటం వల్ల వారి దృష్టి పడింది. దృష్టి పడినప్పుడే డేటా సేకరించబడింది. ఇది ఒక కుట్ర కాదు, ఒక వ్యాపార నిర్ణయం. భయాన్ని ఉత్పత్తి చేసి దానిని లాభాల్లోకి మార్చడమే వారి లక్ష్యం. ఇప్పుడు ఆ రాత్రి చూసిన ప్రతి ఒక్కరూ వారి యాప్ డౌన్లోడ్ చేశారు. కాని ఈ వ్యూహం ఎంతకాలం పనిచేస్తుంది? తర్వాతి దశలో మనం చూడబోయేది ఈ డేటా ఎలా వినియోగించబడిందో.
ఆ వింత దృశ్యాలు మాయ కాదు. అవి ఒక కంపెనీ సృష్టించిన ఖరీదైన విజువల్ ఎఫెక్ట్స్. ఆ రాత్రి నగరం పైభాగంలో కనిపించిన మెయిల్వైడ్ హోలోగ్రామ్ల నిర్మాణానికి కేవలం 2 రోజులు సరిపోయాయి. కానీ వాటి ఖర్చు దాదాపు $20 కోట్ల. అవును, ప్రజలు చూసినది విశ్వం కాదు, అది ఒక అత్యంత ఖరీదైన ప్రకటన. ఈ సంస్థ భయాన్ని ఒక ఉత్పత్తిగా మార్చింది. వారు ప్రజల మెదడులోని అత్యంత బలమైన భయం అంశాన్ని లక్ష్యంగా చేసుకుని దానిని డేటా గుంపుగా మార్చారు. ఈ వింత దృశ్యాల వెనుక ఉన్నది అద్భుతం కాదు, ఒక కఠినమైన వ్యాపార లెక్క. ఇప్పుడు మనం ఆ డేటా ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. ఆ రాత్రి భయం కలిగింది. కాని ఉదయమే ఆ భయం డబ్బుగా మారింది. కంపెనీ షేర్లు ఆకాశాన్ని తాకాయి. ప్రజలు గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. అయినా ఆ కంపెనీ ఉత్పత్తుల కోసం క్యూలో నిలబడ్డారు. ఇది కేవలం అమ్మకం కాదు, ఇది ఒక మానసిక మాయ. భయం తగ్గిన వెంటనే ప్రజలు ఆ సంస్థను రక్షకుడిగా మార్చుకున్నారు. ఇదే మనల్ని కాపాడింది అనే ఆలోచన వారి మెదడులో పాతుకుపోయింది. నిజం ఏమిటంటే ఆ వింత దృశ్యాలే వారిని భయపెట్టి తర్వాత వారిని బానిసలుగా మార్చాయి. ఒక మెయిల్వైడ్ దృశ్యం కంటే మన మెదడులోని భయాన్ని నియంత్రించడం ఎక్కువ లాభదాయకం. ఇప్పుడు వారు కేవలం సాక్షులు కాదు, వారు ఆ బ్రాండ్ క్లయింట్లు. ఈ విశ్వాసం ఎలా భవిష్యత్తులో మరిన్ని వ్యూహాలకు పునాది అయ్యిందో చూద్దాం. కంపెనీలు మన భయాన్ని లాభాలుగా మార్చుకున్నాయి. కానీ ఈ ఆటకు ఒక చివరి ఉంది. ఒకసారి ప్రజలు మోసపోయినప్పుడు వారి విశ్వాసం శాశ్వతంగా పోతుంది. ఇది కేవలం డబ్బు విషయం కాదు. భవిష్యత్తులో నిజమైన ప్రమాదం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ప్రజలు పట్టించుకోరు. ఇది మళ్లీ ఆ ప్రకటనే అని అనుకుంటారు. నిజమైన అతీత శక్తులు లేదా ప్రమాదాలు వస్తే కూడా మనం వాటిని నిర్లక్ష్యం చేస్తాం. ఇదే ఈ వ్యూహం యొక్క అత్యంత ప్రమాదకరమైన ఫలితం. మన భయాన్ని దుర్వినియోగం చేసిన కంపెనీ ఇక మన రక్షణను కూడా దెబ్బతీసింది. మనం చూసేది కేవలం డేటా కాదు, మన భవిష్యత్తు అవస్థ. ఒక నిజమైన వింత వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తామనే సందేహమే ఇప్పుడు మిగిలింది. ఈ సందేహమే మనకు చివరి గుర్తు. ఆకాశం నిశ్శబ్దంగా మారింది. నగరం పాత రేట్లకు తిరిగి వచ్చింది. కానీ మీరు ఇకపై ఎప్పుడూ పాత విధంగా చూడరు. ఆ రాత్రి వేల మంది కళ్ళు ఆకాశంలో ఉన్నాయి. కాని అక్కడ విశ్వం లేదు, కేవలం ఒక ఖరీదైన ప్రకటన మాత్రమే ఉంది. ఇది కేవలం ఒక మాయాజాలం కాదు. ఇది మన భయాన్ని లాభాల్లోకి మార్చిన ఒక ఖచ్చితమైన వ్యూహం. కంపెనీలు మన భయం నుండి డేటాను దొంగిలిస్తాయి. మీరు చూసిన వింత దృశ్యాలు నిజమైనవి కావు. అవి మన మెదడును ఎలా మోసగించాలో తెలిసిన ఒక ప్లాన్. ఇకపై ఏదైనా అసాధారణం కనిపిస్తే వెంటనే ఆగిపోండి. అది విశ్వాసాన్ని కోల్పోయే సంకేతమా? లేక కేవలం ఒక మార్కెటింగ్ ట్రంక్మా? తర్వాతిసారి ఆకాశం చూసినప్పుడు మీరు కేవలం ఒక వీక్షకుడిగా కాకుండా ఒక విశ్లేషకుడిగా మారాలి. నిజాన్ని గుర్తించడమే ఇకపై మీ పని. ఆకాశంలో కనిపించిన ఆ విశాలమైన ఆకారాలు నిజమైనవి కావచ్చు, లేదా మానవుల చేతిలో రూపొందిన ఒక గొప్ప మాయ కావచ్చు. నిజాన్ని కనుగొనడం కంటే మనం ఏది నమ్మాలి అనే ప్రశ్న ముఖ్యం. భవిష్యత్తులో మీరు ఎదుర్కొనే ప్రతి అసాధారణ సంఘటనను చూసినప్పుడు అది వాస్తవమా లేక ఒక వ్యూహమా అని గుర్తించగలరా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని వ్యాపార విశ్లేషణల కోసం thinksutra_AI సబ్స్క్రైబ్ చేసుకోండి. గమనించండి, మనం చూసే దానికంటే ఎక్కువ విషయాలు మనం అర్థం చేసుకోలేకపోవచ్చు.